అయితే నిన్న సుమన్ అన్న చాలా గట్టి పాయింట్స్‌తో డీమోన్ పవన్‌కి నామినేట్ చేశాడనమాట. ఆ పాయింట్లు ఎంతమందికి సుమన్ అన్న కరెక్టే కదా చెప్పాడు అని ఎవరికైతే అనిపించిందో కిందన కామెంట్ చేయండి. నేనైతే ఆ నామినేషన్ చూసి నవ్వుకున్నాననమాట. ఇదేంటిది ఇలా నామినేట్ చేస్తున్నాడు సుమన్ అన్న అంటే ఇంకా 3 వీక్సే కదా ఉంది. సుమన్ అన్న ఇలా నామినేట్ చేస్తున్నాడేంటి, నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు, నీకు దెబ్బలు తగిలే, నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో ఇంకా అని నామినేట్ చేస్తున్నాడనమాట సుమన్ అన్న. అంటే 3 వీక్సే కదా ఉంది. ఇంకా సుమన్ అన్నకి అంటే జనాలు ఉన్నారు అప్పుడు సుమన్ అన్న హైప్ కొద్దిగా పెరిగింది. ఇప్పుడు జనాలు కొద్దిగా తగ్గిపోయారు. సుమన్ అన్న హైప్ కొద్దిగా తగ్గిపోయిందనమాట. అయితే ఈ వారం సుమన్ అన్న వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. హై ఛాన్సెస్ సుమన్ అన్నవే ఉన్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే రీతు చౌదరి ఇంకా సుమన్ అన్న వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే సంజన గారు, వీళ్ళు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దగ్గరికి వచ్చింది, సుమన్ అన్న హైప్ కూడా తగ్గిపోయింది, జనాలు కూడా తగ్గిపోయారు. ఇలాంటి నామినేషన్లు చేస్తే ఇంకా ఓట్లు వేయడం కష్టమే.